మా ఫాదర్‌కి 1 ఇయర్ బ్యాక్ బ్లడ్ క్యాన్సర్ డిటెక్ట్ అయిందండి. బ్లడ్ డ్రాప్ అవ్వడము అండ్ ప్లేట్‌లెట్స్ హైగా వెళ్ళడము. రిసర్చ్ చేయంగా మాకు పునర్జన్ హాస్పిటల్స్ గురించి తెలిసిందండి. ఆయుర్వేద హాస్పిటల్. లాస్ట్ 4 సైకిల్స్ నుంచి ఇది వాడుతున్నాము. ఇది వాడినప్పటి నుంచి హాయ్ అండి. నా పేరు వినయ్ కుమార్. మా ఫాదర్ పేరు వచ్చేసి రాజయ్య. మా ఫాదర్‌కి 1 ఇయర్ బ్యాక్ సెకండరీ ఏఎంఎల్ లుకేమియా బ్లడ్ క్యాన్సర్ డిటెక్ట్ అయిందండి. ఇది యాక్చువల్‌గా ఆహ్, మాకు లుకేమియా అని తెలవడానికి మా ఫాదర్‌కి ఫ్రీక్వెంట్‌గా బ్లడ్ డ్రాప్ అవ్వడము అండ్ ప్లేట్‌లెట్స్ హైగా వెళ్ళడము. ప్లేట్‌లెట్స్ మీన్స్ నార్మల్ రేంజ్ కంటే అరౌండ్ 10 లాక్స్ అలా ప్లేట్‌లెట్స్ వెళ్ళాయి. అండ్ ఫ్రీక్వెంట్‌గా బెడ్ అనేది 6 గ్రామ్స్‌కి అలా వెళ్ళడము స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఇప్పుడు అయితే ప్లేట్‌లెట్స్ అనేటివి నార్మల్ రేంజ్‌కొచ్చేసాయి. అండ్ బ్లడ్ కౌంట్ కూడా వెరీ ఫ్రీక్వెంట్‌గా డ్రాప్ అవ్వట్లేదు. చాలా గ్యాప్ ఇచ్చి డ్రాప్ అవుతుంది. సో, ఈ డెవలప్‌మెంట్ అయితే మేము గమనించామండి. మెయిన్‌గా ఈ లుకేమియాలో మనకి ప్లేట్‌లెట్స్ ఇంక్రీజ్ అండ్ బ్లడ్ డ్రాప్ అవ్వడమే మేజర్ ఆహ్, సింప్టమ్‌గా చూపిస్తది. సో, అది మనము ఆఫ్టర్ కంటిన్యూయస్ టెస్టింగ్ సో, ఇది ఏఎంఎల్ అని మాకు డిటెక్ట్ అయిందండి. ఇది యాక్చువల్‌గా ఒకవేళ మనం మేమైతే ఫ్రీక్వెంట్‌గా చెక్ చేయించేవాళ్ళము ఎవ్రీ 6 మంత్స్ కలా. ఒకవేళ చెక్ చేయించుకోకపోతే ఇది మనకి టోటల్ లాస్ట్ స్టేజ్ వరకి మనకి సింప్టమ్ బయటపడదండి. లాస్ట్ స్టేజ్‌కి ఏంటంటే మీకు బ్లీడింగ్ ఎక్స్‌టర్నల్ బ్లీడింగ్ అవ్వడము, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము ఇలాంటివి కనిపిస్తాయి. అప్పటి వరకు మీరసలు ఫ్రీక్వెంట్ బ్లడ్ చెకప్ అనేది చేయించుకోకపోతే ఇది లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు కూడా మీకు అసలు డిటెక్ట్ అవ్వదండి. సో, నా సజెషన్ ఏంటంటే ఎలా ఉన్నా ఫ్రీక్వెంట్ బ్లడ్ చెకప్ చేయించుకోవడం అనేది గుడ్. ఎందుకంటే ఇలాంటి కొన్ని రేర్ డిసీజెస్ అనేటివి లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు మనకి డిటెక్ట్ అవ్వదు. మేమంటే రెగ్యులర్‌గా చేసేవాళ్ళము. సో, అందుకని మేము అది గమనించి తర్వాత హాస్పిటల్ కన్సల్టేషన్ ఆ తర్వాత టెస్టింగ్ తర్వాత మాకు డిటెక్ట్ అయిందండి. మేము రిసర్చ్ చేయంగా మాకు పునర్జన్ హాస్పిటల్స్ గురించి తెలిసిందండి. ఆయుర్వేద హాస్పిటల్. సో, ఇక్కడికొచ్చి నేను నా ఓన్‌గా కన్సల్ట్ అయ్యి ఇక్కడ టీమ్‌ని మీట్ అయ్యే తర్వాత మాకు ఆయుర్వేద మెడిసిన్ సజెస్ట్ చేశారండి. సో, లాస్ట్ 4 సైకిల్స్ నుంచి ఇది వాడుతున్నాము. ఇది వాడినప్పటి నుంచి చాలా బాగా రెస్పాన్స్ కనిపిస్తుంది మా ఫాదర్‌లో. అండ్ ముందు కంటే ఇప్పటికి చాలా ఎనర్జీ గెయిన్ అయ్యారు. అప్పుడు చాలా వీక్ అయిపోయారు. ఇప్పుడు ఎనర్జీ గెయిన్ అయ్యారు. అండ్ డెవలప్‌మెంట్ కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు ఫిఫ్త్ సైకిల్ వాడుతున్నాం. చాలా మంచి డెవలప్‌మెంట్ అండ్ ఇమ్యూనిటీ పవర్ చాలా పెరిగింది. తన సొంతంగా తను పనులు చేసుకోగలుగుతున్నాడు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇక్కడ ఏంటంటే నాటు వైద్యం లెక్క కాకుండా రిసర్చ్ మెడిసిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, వీ కెన్ ట్రస్ట్ అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీకు బాగా అనిపిస్తే కంటిన్యూ చేయండి. ఎందుకంటే మేము ఏం హోప్ లేనప్పుడు వచ్చాము. ఇప్పుడైతే అన్నీ బాగా ఉన్నాయి. సో, ట్రై చేసి చూడండి ఎవరికన్నా పునర్జన్ ఇక్కడ మియాపూర్‌లో వచ్చి ట్రై చేయండి.